ఈ వృషభ రాశి వాళ్ళకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న వాళ్ళని వృషభ రాశిలోకి తీసుకోవచ్చు. వీళ్ళకి సంవత్సరం అంతా గురువు వ్యయంలో ఉంటాడనే విషయం మర్చిపోవద్దు. వ్యయంనందు సువర్ణమూర్తిగా 1/5/2024 వరకు ఉంటాడు. తర్వాత జన్మమందు రజితమూర్తిగా ఉన్నాడు. కాబట్టి శరీరం మీదకి వచ్చాడంటే, మీ రాశిలోకి గురువు వచ్చాడంటే ఆరోగ్యం జాగ్రత్త. షుగర్కి సంబంధించింది, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వంటి జబ్బులు కానీ, తర్వాత ఒక పనికి ఇంకొక పని చేసేయడం కానీ, ఇలాంటి బాధలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి. తర్వాత శని సంవత్సరం అంతా రాజ్యం ముందు ఉన్నాడు, తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు ఈ 11, 5 రాశులందు సువర్ణమూర్తులుగా ఉన్నారు. అంటే రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉన్నారంటే మీరు అనుకున్నది సాధించేస్తారు. కాకపోతే గురుబలం కొంత కొరకు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ సువర్ణమూర్తిగా ఉండే 1/5/2024 లోపల మీరు ఏమేమి చేయాలన్నా అవి చేసేసేయండి. అలాగే శని సంవత్సరం అంతా రాజ్యం ముందు ఉన్నాడు. అంటే రాజ్యాధికారం అంటే మీకు ఉద్యోగం రావడానికి కానీ, ఏదైనా పనులు చేసుకోవడానికి కానీ శని చాలా అవసరం, మన కర్మని బాపుకోవడానికి. ఆయన రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి శని సంవత్సరం అంతా శనీశ్వరుడికి తైలాభిషేకం, శివుడు రుద్రాభిషేకం చేసుకుని దుర్గాదేవికి ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి ఎక్కువగా పూజ చేసుకోగలిగితే చెరుకు గడబెట్టడం, చెరుకు గడలు ఎవరికైనా ఇవ్వడం, అలాగే ఈ వేసవి కాలంలో మజ్జిగ వాళ్ళకి వితరణ చేయడం, మజ్జిగ అన్నాన్ని పెట్టడం, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సిన పరిహారం. కాకపోతే మీకు అన్నింటిలోనూ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అన్నింటా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ల కన్నా బదిలీలు అధికంగా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతాను. వ్యాపారులకి కొంచెం శ్రమ ఎక్కువే, ఫలితం తక్కువగానే కనిపిస్తుంది. నవంబర్ నుండి మంచి ఆర్థికమైన ప్రయోజనాలు చూస్తారు. అనుకున్నది జరిగిపోతాయి. విద్యార్థులకైతే టార్గెట్ పెట్టుకోవాలంటే టార్గెట్ ప్రకారం చదివేయగలరు. విదేశాలకు వెళ్ళాలన్న రాజకీయ నాయకులు మాత్రం ప్రతికూల ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి, నిరుద్యోగులు ఓర్మితో ఉండి, పట్టుదలగా ఉండి, మీరు చెయ్యాలి అనుకున్న దాన్ని మీరు చేసుకోగలిగితే గృహం గాని నవంబర్ నుండి మీకు మంచి అనుకూలతున్నాయి. కాబట్టి వివాహానికి కూడా అనుకూలమైన సమయం. గురువు లగ్నంలోనే ఉంటాడు కాబట్టి, గురువు లగ్నంలో ఉన్నాడంటే మీకు అన్ని పనులు అయిపోయినట్టే. కాకపోతే మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే పనుల వల్ల ఆ గురువు వ్యతిరేక ఫలితాలని మనకి చూపించకూడదు. కాబట్టి గురువు మన దగ్గర ఉన్నాడు కాబట్టి గురువుకి ఇష్టమైన ఏంటి? క్రమశిక్షణ, ఓరిమి, ఓర్పు, సహనము, పట్టుదల. ఇవన్నీ కలిపితేనే గురువు. ఇవేమీ లేకుండా అన్యాయంగా సంపాదించేద్దామని కానీ, ఎవరైనా మోసం చేసేద్దామని కానీ, మనం ఏదో లాగేసుకుందాం అంటే మాత్రం గురువు ఒప్పుకోడు. కాబట్టి మీ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి మీ గురువు తగ్గట్టుగా మీరు వెళ్ళి క్రమశిక్షణగా నిద్రలేవడం, ఒక పూజా కార్యక్రమాలు చేసుకోవడం, ఎవరు మెచ్చిన దైవాన్ని వారు ప్రార్థన చేసుకుంటే ఈ సంవత్సరం వృషభరాశి వాళ్ళకి బాగుంటుంది. అమ్మవారిని ఎక్కువగా కొలిచి చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు కూడా ఖచ్చితంగా చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిన భావాలని, నేను చెప్పిన రాశి ఫలాలని మొత్తం అలాగే ఉంటాయని భావించకుండా మీ జాతక చక్రాలను బట్టి కూడా, మీరు చేసే దానాలను బట్టి, మీరు చేసే క్రమశిక్షణని బట్టి, మీరు చేయగలిగే సహాయాలను బట్టి, మిగతా మీకున్న ప్రభావాలన్నీ కూడా బాధ ప్రభావాలు ఏమైనా తగ్గడానికి, అలాగే మీ జాతక చక్రంలో మంచి దశ జరుగుతున్నప్పుడు, మంచి ముక్తిలో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు కనబడకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క జాతకాన్ని విశ్లేషణ చేయాలి అంటే మీ జాతక చక్రంలో ఉన్న భావాలతో పాటు గోచార భావాల వరకే మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీన్ని చిన్న చిన్న పరిష్కారాలతోటి పూర్తిగా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఆ నయం ఎలా చేయాలి అంటే పక్క మనిషికి సహాయం, పక్క మనిషికి ఓదార్పు చేయగలిగితేనే అమ్మవారికి పాలాభిషేకం, శివుడికి తైలాభిషేకం అని మేము చెప్పిన దానికన్నా ఎక్కువగా మీరు సహాయం ఎంత చేస్తే
ఉన్న వాళ్ళకి గది లేని వాళ్ళకి చేస్తే మీకు అంతా ఫలితం కలుగుతుందని చెప్పడానికి నేను సందేహం లేదు. కాబట్టి మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే.